హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా నేను మీ శ్రీపురం శ్రీనివాస్ అలియా సీను 65 బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో వచ్చింది చూడకపోతే చూసొచ్చి వీడియో చూసే ప్రయత్నం చేయరి ఖతర్నాక్ ఉన్నది కానీ నేను ఊహించినట్టుగా అయితే లేదు అంటే నేనేమనుకున్నా అంటే ఎంటీవీ రోడీస్ టైప్ ఆఫ్ షో కదా కొంచెం రస్టిక్ లుక్ కొంచెం డార్క్ లుక్ మనకు ప్రశాంత్ నీల్ అన్న సినిమా ఉంటుంది చూడురి జర నల్లగా కొంచెం మాస్గా గట్ల ఉంటుందేమో అనుకున్నా కానీ రెగ్యులర్ మా టీవీ షోస్ ఉంటాయి కదా మనకి ఏది ఫ్యామిలీ స్టార్స్ అనో లేదంటే కుక్ విత్ జాతిరత్నాలనో అదేంది ఇంకోటి మన స్టార్ మా పరివారమనో గట్లా గ్రాండ్యూర్ ఈవెంట్స్ ఉంటాయి కదా ఈవెంట్స్ సాత్రంగా రెగ్యులర్గా మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఈటీవీలో వచ్చినట్టుగా పెద్ద ఈవెంట్లు పండగ ఈవెంట్ చేసినట్టుగా ఒక పెద్ద గ్రాండ్ సెటప్ అయితే ఉంది. నేను అట్లా అనుకోలేదు, కొంచెం మాసీ సెటప్ కొంచెం రస్టిక్ లుక్ తోటి ఉంటుంది అనుకున్నా. కానీ పర్లేదు, మనకి ఎట్టుంటుంది ఎట్లుంటే అని చెప్పి ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది, నేను ఖతర్నాక్ లైటింగ్ పెట్టుకొని చేస్తున్నా అని చెప్పి చూస్తురా, గిసండి మైకులు పెట్టినా అని చూస్తురా, ఎప్పటి నుంచి చూడరు. నేను మాట్లాడేది మంచిగా ఉంటుంది, ముద్దు ఉంటుంది, మా ఇంట్లో పొలగాని లెక్క అనిపిస్తావు, నువ్వు మా ఇంట్లో మా తమ్ముడు లెక్క మా అన్న లెక్క మా కొడుకు లెక్క అనిపిస్తావు అని చెప్పి చూసేటోళ్ళే. కానీ ఈ మైకులు గీపులు పెట్టినప్పుడు చూసారా మీరు? ఏమీ లేదు, వెనకాల మాసిపోయిన ఒక బట్ట వేసుకొని ముంగట చెయ్యిరిపోయి గిట్ట కూర్చున్న పని చూస్తున్నాను. అవునా కదా చెప్పురి. సో మనకి కంటెంట్ ముఖ్యం, వెనకాల సెటప్లు ముఖ్యం కాదు. సో ఆ సెటప్ అంతా పక్కన పెడితే అక్కడ ఉన్న 44 మంది ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో మనకి ఇక్కడ మనం ప్రోమోలో గమనించాల్సింది ఏంటంటే ఆగస్టు 22 నుంచి వెళ్ళి సెప్టెంబర్ 5 దాకా అన్నది షో. శ్రీముఖి అక్క అన్నది విన్నారా లేదా మీరు? అని నాకు అంటే 15 రోజులు ఏం నడిపిస్తారు, 10 రోజులు ఎపిసోడ్లు ఓకే, 15 రోజులు అంటే నాకు తెలిసి 7th నాడు సెప్టెంబర్ 7th నాడు షో స్టార్ట్ అవుతుంది, మెయిన్ షో స్టార్ట్ అవుతుంది. మరి ఈ ఓటింగ్ పబ్లిక్ ఓటింగ్ ఒక్కరోజు తీసుకుంటారా? సెప్టెంబర్ 5 రోజు ఒక్కరోజు తీసుకుంటారా? లేదంటే సెప్టెంబర్ 6 రోజు తీసుకుంటారా? తీసుకుని డైరెక్ట్ 7th రోజు లోపల పంపుతారా? అసలు పబ్లిక్ ఓటింగ్ ఉంటుందా అని నాకు డౌట్ వస్తుంది. కానీ అవునా కదా చెప్పు మీరు, పబ్లిక్ ఓటింగ్ ఎట్లా తీస్తారు ఇలా? ఏం చేస్తారో మరి ఒక్కరోజు ఇచ్చి పబ్లిక్ ఓటింగ్ ఏమో సెప్టెంబర్ 1 నుంచి అనౌన్స్ చేస్తారు కావచ్చు. ఒకవేళ 5 మిగిలిరు కదా, ఇలా మీరు పబ్లిక్ ఓటింగ్ వేస్తూ ఉండరు, ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు డైరెక్ట్గా కూడా వెళ్ళిపోతారు అని కూడా చెప్తారేమో. అట్లా కూడా చేయొచ్చు. కానీ సెప్టెంబర్ 5 దాకా జరుగుతుంది, 6th ఒక రోజు గ్యాప్ ఇచ్చి 7th రోజు అంటే టెలికాస్ట్లు అప్పటిదాకా జరుగుతాయి. ఆ తర్వాత 6th రోజు గ్యాప్ ఇచ్చి 7th రోజు హౌస్లోకి పంపిస్తారు. కానీ వీళ్ళకి 19th రోజు షూటింగ్ అయిపోతుంది. ఈ 19th షూటింగ్ అయిపోతే వీళ్ళకి 19th నుంచి సెప్టెంబర్ 5 దాకా, సెప్టెంబర్ 6 దాకా కూడా ఖాళీ ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ 5 రోజు పోయి వాళ్ళ దగ్గరికి పోయి సరెండర్ అయిపోవాలి కదా. సో అప్పటిదాకా ఖాళీ ఉంటుంది. ఈ గ్యాప్లో మరి ఎంతమందిని బట్టలు కొనుక్కోమంటారు, ఎంతమంది రెడీగా ఉండమంటారు, ఎంతమంది లాస్ట్ మూమెంట్లో రిజెక్ట్ చేస్తారు, ఏం చేస్తారో అబ్బా ఇలా ప్లానింగ్కే తెలవాలి. సెలబ్రిటీకి ఇప్పటి వరకు సెలబ్రిటీలకు ఒక్కరికి కన్ఫర్మేషన్ రాలే, ఆగమాగం గతర ఉంది ఈ సీజన్. సరే కానీ అయితే ప్రోమో మాత్రం ఖతర్నాక్ అనిపించింది నాకు. ఎస్పెషల్లీ అభిజిత్ని చూపించిన తర్వాత అభిజిత్ షాట్ నుంచి జుమ్మని వెనక్కి తీస్తే బిందు మాధవ్ కంట్రోల్ నుంచి వెనక్కితే బిందు మాధవ్ని రివీల్ చేసారు చూడు, అది నాకు భలే అనిపించింది షాట్. అండ్ అభిజిత్ ఎట్లున్నాడు, మస్తు స్మార్ట్ లేడు, ఖతర్నాక్ ఉన్నాడు అబ్బా. మధ్యలో కొంచెం బాగా చబ్బిగా అయ్యింది, ఇప్పుడు మంచిగా అయ్యిండు, మస్తు స్మార్ట్ ఉన్నాడు. మళ్ళీ అభిజిత్ అంటేనే మైండ్ గేమ్ కాబట్టి ఎమ్మటే ఆడ చెస్ బోర్డు పెట్టిరు, చెస్లకి వెళ్ళి ఒక కాయిన్ తీసాడు, ఇట్లా పెట్టి నా మైండ్ గేమ్ చూశారు మీరు, ఇప్పుడు మైండ్ బ్లోని చూస్తారు అంటే అద్భుతాన్ని చూడబోతున్నారు మీరు అని చెప్పి అభిజిత్ చెప్పిండు. అంటే ఇంకా బిందు మాధవ్ ఏం చెప్పింది, బిందు మాధవ్ మాస్కులు ఉంటాయి, మాస్కులు అంటే మనకు నచ్చది, తెల్ల మాస్క్ ఉంటుంది, నల్ల మాస్క్ ఉంటుంది అని చెప్పి ఆమె చెప్పింది. ఏమో సరే, ఇక ప్రతి ఒక్కరికి మాస్కులు ఉంటాయి, మొత్తం ఆడ కెమెరాలు ఉన్నాయని కానీ లోపల ఒక మాస్క్ మ్యాన్ ఉంటాడు, వాడు మొత్తం కవర్ చేస్తూ ఉంటాడు. అవతల మీద మస్తు కోపం వచ్చిన వీళ్ళు తిడితే మనం ఎక్కడ నెగిటివ్ అవుతాం, ఎందుకు వచ్చిన బాధ, నిన్ను తిట్టాలనే ఉంది కానీ నా విఘ్నత ఉంది కాబట్టి వదిలేస్తున్నాను మనసులో అనుకొని బయటకి ఓకే అంటారు. ఎంత చేసినా 100 days కవర్ చేసుకుంటారు కొంతమంది, అవునా కదా? అట్లా విన్నర్ లైన్ వాళ్ళు ఉన్నారు. 100 days వాళ్ళ యాక్చువల్ క్యారెక్టర్ని మూసిపెట్టి విన్నర్ లైన్ వాళ్ళు లేరా చెప్పురి? ఎన్ని సీజన్లలో లేరు చెప్పురి? 100 days వాళ్ళ యాక్చువల్ క్యారెక్టర్ని బొందబెట్టి బయటకు చూడ ఫైర్ చేస్తాం అని కూడా చేసిన లేరా చెప్పు? ఉంటారు నటులు, అద్భుతమైన నటులు ఉంటారు. నల్లి చేసి విన్నర్ అయిపోయి బయట పోయి పెంట చేసిన వాళ్ళు లేరా చెప్పుర్రి? టెల్ మీ రైట్. నెక్స్ట్ మనకి మెయిన్గా ముందుగాల మనకి శ్రీముఖి అక్క ఏం చెప్పింది, శ్రీముఖి అక్క రాగానే ఇదేంటి లైటింగ్ మారుతుందా, ఓకే, శ్రీముఖి అక్క రాగానే ఏం చెప్పింది, ఇది స్పాట్ లైట్, ఈ స్పాట్ లైట్ నుంచి మీకు ఎంట్రీ టికెట్ ఉంటుంది, కానీ ఈ స్పాట్ లైట్ కష్టమే, ఈ ఎంట్రీ టికెట్ కష్టమే అని చెప్పింది. ఎందుకు చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పిందంటే ఆ స్పాట్ లైట్కి పోవడానికి 14,000 మంది అప్లై చేశారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళు 1,00,000 మంది కాదు, 50,000 మంది కాదు, 20,000 మంది కాదు, 19,000 మంది కాదు, 14,000 మంది మాత్రమే. ఇది నేను రెండు వీడియోలకు ముంగట కూడా చెప్పిన, 14,000 మందే అప్లై చేశారు అంతే. ఓకే, ఆ 14,000 మంది అప్లై చేశారు. అది కూడా చిన్న ముచ్చట కాదబ్బా. ఆ 14,000 మంది పంపిన వీడియోలను చూసిన అసిస్టెంట్ డైరెక్టర్లకి దండం పెట్టచ్చు, అవునా కదా చెప్పురి? మామూలు ఓపిక కదా, అలా ఓపికకి దండం పెట్టాలి. అందులో ఎంతోమంది సెలబ్రిటీలు పంపిరు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని పంపిరు, అందులో సినిమా సెలబ్రిటీలు పంపిరు, అందులో ఈ బిగ్ బాస్కి సంబంధించిన వర్క్ చేసే ట్రోలర్స్, మీమర్స్, రివ్యూవర్స్ కూడా పంపిరు.
ఇట్లా అన్ని రకాల వాళ్ళు పంపితే అందరినీ ఫిల్టర్ చేసి పడేసి చల్ వీనికి బిగ్ బాస్ ఫాలోవర్స్ ఉన్నారు, వీడు ఎక్కడ కామన్ మ్యాన్ అవుతారు తీసే, వీనికి మన ఏంది సినిమా ఫాలోవర్స్ ఉన్నారు వీని తీసే, 2 మిలియన్స్ ఫాలోవర్స్ వీని పక్కన పెట్టి 1 మిలియన్ తీసి పక్కన పెట్టి అని కూడా అందరిని తీసేసారు. కానీ అందులో కూడా కొంతమంది రికమెండేషన్లు రిఫరెన్స్లు తోటి ఓవరాల్గా 5 లక్షలు 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా పోయారు. పోలేదని చెప్పి 44 మందిలో పేరు అయినా కానీ అక్కడ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే తీసేసారు నిర్దాక్షిణ్యంగా. నీకు 7 లక్షల ఫాలోవర్స్ ఎందుకు, యూట్యూబ్లో నీకు 10 లక్షల సబ్స్క్రైబర్ ఉన్నారా, ఇన్స్టాగ్రామ్లో నీకు 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారా, నువ్వు వద్దు పక్క జరు, నువ్వు పర్ఫామ్ బాగా చేయలేదబ్బా, నీకు సబ్స్క్రైబర్లు ఉన్నారని కూడా అనుకోవట్లేదు మేము, నువ్వు పర్ఫామ్ బాగా చేయలేవు పక్క జరు, నువ్వు పర్ఫామ్ బాగా చేయలేవు పక్క జరుగు అని చెప్పి ఏ లైటింగ్ ఏందా ఇట్లా మారింది ఒకసారి ఒక్క నిమిషం ఆగురి. ఇట్లా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే తీసి అవతలకు పంపించేస్తారు అంతే తప్ప ఇంకేం లేదబ్బా. నిజంగా చాలా చాలా బాగా జరిగిందని చెప్పాలి. బయటకు వచ్చిన వాళ్ళు తీసుకోలేదన్న బాధతోటి జడ్జెస్ మంచిగా లేరు, అంత ఎట్లా జరిగింది ఇట్లా జరిగింది, నేను మస్తు మాట్లాడినా కానీ నన్ను గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ చేయలే, నేను మస్తు పర్ఫామ్ చేసిన అయినా కానీ నన్ను తీసుకోలేదు, వేస్ట్ వాళ్ళు వేస్ట్, అసలు బిగ్ బాస్కి నా సొంతం తీసుకోలేదంటే బిగ్ బాస్ షోనే వేస్ట్ అన్నట్టుగా బిల్డప్లు హెచ్చులు కొడతారు. సరే పోన్లే, ఎవరికైనా బాధ ఉంటుంది కదా. అయినా ఇంకోటి ఏంటంటే ఎవరికి ఆడు ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ పోయిన వాళ్ళు ఉంటారు అబ్బా, 100 మంది గ్రూప్ డిస్కషన్కి పోయారు, 100 మంది గ్రూప్ డిస్కషన్ పోతే 100 మందికి వాళ్ళు బాగానే మాట్లాడినామన్న ఫీలింగ్లో ఉంటారు, అవునా కాదా. ఆ 100 మంది కూడా ఏమనుకున్నారు, నేను మంచిగా మాట్లాడినా కానీ నన్ను తీసుకోలేదు, అస్సలు మంచిగా మాట్లాడలే కానీ తీసుకున్నారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అవతలోడు మంచిగా మాట్లాడినా లేదో చెప్పాల్సింది నువ్వు కాదు, ఇంకో మూడోవాడు బయట నుంచి వెళ్ళి చూసేటోడు చెప్పాలి అట్లా అన్నట్టు. ఓకే రైట్. సరే, ఆ స్పాట్ లైట్లకు రావడం కష్టం. 14,000 మంది ప్లే చేస్తే అందులో ఆ 14,000 మంది వీడియోలు చూసి అందులో నుంచి ఒక 200 మంది సెలెక్ట్ చేసి వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్లు చేసి వాళ్ళకి వీడియో జూమ్ మీటింగ్లు పెట్టి అందులో నుంచి ఒక 100 మంది తీసి ఆ 100 మందికి గ్రూప్ డిస్కషన్ పెట్టి ఆ గ్రూప్ డిస్కషన్ తర్వాత ఈ అగ్ని పరీక్ష టీమ్స్కి పట్టుకొచ్చారంటే ఆ స్పాట్ లైట్లోకి రావడం కూడా చాలా కష్టం. అక్కడ దాకా పోయిన కూడా గ్రేటే. రైట్. సెకండ్ వన్, ఆ తర్వాత ఎంట్రీ టికెట్ కొట్టుడు ఇంకా కష్టం అన్నారు. అంటే ఆ 44 మంది నుంచి మొన్న ఫస్ట్ రౌండ్లో ఫిల్టర్ చేసి 22 మందిని తీసేసి సెకండ్ రౌండ్లో ఫిల్టర్ చేసి ఇంకో కొంతమంది తీసేసి ఆఖరికి థర్డ్ రౌండ్ కింద ఫిల్టరింగ్లో 15 మందిని అడబెట్టారు. ఈ 15 మందికి ఫైనల్ ఫిల్టరేషన్ ఉంది. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్లో రకరకాలు ఉంటాయి. మన దగ్గర డేర్లు, టాస్క్లు, ఆడిషను, అబౌట్ యూ, ఇట్లా కొన్ని చిన్న చిన్న టాస్కులు పెట్టడాలు రకరకాలు చేసి ఏదో ఒకటి చేసి అందులోకి వెళ్ళి 15 మందిని తీసారు కదా. నేచర్లను చూసి వాళ్ళకి 24 అవర్స్ షూటింగ్లు 2-3 రోజులు జరిగితే ఆ 24 అవర్స్లో ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, 24 అవర్స్ యాక్టివ్గా ఉండేటోళ్ళని కంపల్సరీ తీసుకున్నారట. సో లైక్ దట్ ఏదో ఒకటి చేసి వాళ్ళని 15 మందిని తీసిరు. ఆ 15 మందికి ఇప్పుడు టాస్కులు ఉంటాయి. అదే శ్రీమిక అక్క చెప్పిన ముచ్చట ఏంది, స్పాట్ లైట్ కష్టమే, ఎంట్రీ టికెట్ కష్టమే అని. సో అక్కడ దాకా వేరు. 10 కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో ఈ షోకి పోవాలని ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళల్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యి అక్కడ దాకా వేరంటే మామూలు ముచ్చట కాదు. ఓకే రైట్. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంత సీరియస్గా జరుగుతుంటే సడన్గా నవదీప్ అన్న వచ్చింది. నాకు ఈ ప్రోమోలో బాగా నచ్చింది నవదీప్ అన్నే. మీరు ఏమని అనుకోరు, అభిజిత్ ఫ్యాన్స్ అయినా ఓకే, బిందు మాధవ్ ఫ్యాన్స్ అయినా ఓకే, శ్రీముఖ అక్క ఫ్యాన్స్ అయినా ఓకే, ఇంకెవ్వల ఫ్యాన్స్ అయినా మీ ఇష్టం పోయి. కానీ నాకు బాగా నచ్చింది నవదీప్ అన్న. ఎందుకంటే రాగానే ఏంటి ఇంత సీరియస్గా ఉందనుకుంటున్నారా, ఓకే ఎంటర్టైన్మెంట్ లేదనుకుంటున్నారా, నేను ఉన్నాగా, నేను హామీ ఇస్తున్నానుగా, నీకు హామీ ఇస్తున్నా. ఏమని ఇస్తున్నా, నిన్ను ఎంటర్టైన్ చేస్తా. ఎందుకు ఎట్లా చేస్తా, ఇగో వాళ్ళని స్ట్రెస్ చేపిస్తా, దాంతో మీకు స్ట్రెస్ బస్ట్ చేపిస్తా, మొత్తానికైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. ఓకే అని టింగ్ అని కనుగొట్టిండు. నాకు భలే నచ్చింది. అందుకే నవదీప్ అంటే భలే ఎంటర్టైన్మెంట్ అబ్బా. అసలు బిగ్ బాస్ సీజన్ 1లో ఆయన స్టార్టింగ్ నుంచి ఉంటేనా అయితే ఖతర్నాక్. అందుకే ఆయన కోసం స్మైలీ బాల్స్ పెట్టారు, భలే అనిపించింది కదా. అది పెట్టిన తర్వాత ఆ తర్వాత శ్రీమికక్క నిలబడి ఈ గ్రాండ్ మాస్టర్స్ అంటే వాళ్ళని గ్రాండ్ మాస్టర్లు అంటారు అని గుర్తుపెట్టుకోరు. ఈ గ్రాండ్ మాస్టర్స్ని దాటుకొని ఈ 40 మంది అనగానే వెనకాల 40 మంది మంద నిలబడి పెట్టిర్రు. అరే మొత్తం నిలబెట్టిర్రు ఇక్కడ. ఈ 40 మంది ఎట్లా దాటుకొని ముంగడి పోతారు, ఎవరికి వెళ్తారు, ఏంది కథ అని అనగానే మనకి డేట్ అయితే అనౌన్స్ అయింది. ఏదే మన ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు అట. చూద్దాం ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అనేది చూడాలి. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. కానీ నాకు ఏంటి పక్కన పెడితే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు కింద క్యాప్షన్ పెట్టారు చూసినాం, నాకు అది భలే నచ్చింది. ద బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్. అంటే చాలా పెద్దది, అంతకంటే పెద్దదానికంటే ముందు. ట్రూ ట్రాన్స్లేషన్ అయితే చెడాలకు ఉంది. అదే బిగ్ బాస్ అనే పెద్ద షో కంటే ముందు బీబీ అగ్ని పరీక్ష ఇంకో పెద్ద షోని తలబడబోతున్నాను, దీనికంటే పెద్దదానికి పోవాలి అని చెప్పి పెట్టారు. నాకు మంచిగా నచ్చింది. ద బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్. ఇది నాకు బాగా నచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక టాపిక్ లీకుల గురించి మాట్లాడుకుందాం. ఏంది నేను చేస్తున్న లీకుల గురించి కాదు, నేను చేస్తున్న లీకులో, ఆదిరెడ్డి చేస్తున్న లీకులో, ఇంకో రివ్యూవరో, ఇంకో పేజో, ఇంకో మీమ్ పేజో, బిగ్ బాస్ అన్వీల్సో, ఇంకెవరన్నా లీకులు చేస్తున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్తున్నది. వాళ్ళు చేస్తున్న లీకులు లేకపోతే అసలు బీబీ అగ్ని పరీక్ష అనే షో గురించి ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు, ఎవరు నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అసలు అభిజిత్ ప్రోమో పడేదాకా అసలు ఈ బజ్జే రాలేదు. ఈ బజ్ అప్పటిదాకా వచ్చిందంటే కేవలం రివ్యూవర్స్ నా సొంటోళ్ళు
ఇంకా మిగతా రివ్యూవర్లు అసంటోళ్ళంతా కూడా తనలాడితే కింద మీద పడితే కొట్లాడితే అగ్నిపరిస్థితి వస్తుంది ఊకే నెల రోజులు 2 నెలలు 3 నెలల నుంచి వెళ్ళి అప్డేట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే కనీసం బజ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, లేకపోతే ఈ బజ్జే లేదు అసలు. అసలు బీబీ అగ్ని పరీక్ష అనే షోని పట్టించుకునేటోళ్ళు లేడు. అసలు ఈ మాత్రం బజ్ వచ్చిందంటే మా సొంతలో లీక్ల వల్లే కంప్లీట్గా లీక్ చేస్తారు అంటే ఆడ ఏం జరిగింది, ఎట్లా మాట్లాడారు, ఏం చేసిరు, ఎవరు ఎట్లా కొట్లాడారు, ఎవరు ఎట్లా దండాడి అది ఎవరికి తెలియదు. అక్కడ షూట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు కూడా మొత్తం చెప్పరు, వాళ్ళు కూడా మొత్తం చెప్పలేరు. అండ్ వాళ్ళు చెప్పిన దానిలో 24 గంటలలో 1 గంట ఎపిసోడ్ తీస్తే నేను చెప్పిన దాంతో వస్తుంది ఆడ జమీన్ ఆస్మాన్ పరాకు ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళంతా ఈ 15 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వాళ్ళ ఇన్స్టా పేజీలలో, వాళ్ళ యూట్యూబ్ పేజీలలో, వాళ్ళ ప్రతి దగ్గర కూడా చెప్పుకుంటారు. అండ్ సెలెక్ట్ కానులంతా కూడా వాళ్ళు కూడా యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు చేసి పెట్టుకుంటారు. కాబట్టి నేను చేసిన లీకులు, ఇంకోటి చేసిన లీకులతోటి ఏమీ నష్టం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే నేను వీడియో పెట్టగానే 10 కోట్ల మంది చూస్తారా? తెలుగు బిగ్ బాస్ లవర్స్ అంతా కనీసం 1 కోటి మంది ఉంటే 1 కోటి మంది చూస్తారా నా వీడియో? సరే నా వీడియో కాదు భయ్, ఇంకా ఫేమస్ రివ్యూవర్స్ ఆదిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఇంకెవరైనా ఫేమస్ పేజర్స్, ఇంకా వేరే పేజ్ వాళ్ళు కానీ ఎవరైనా పెడితే 1 కోటి మంది 2 కోట్ల మంది చూస్తారా చెప్పు? ఏడదెల వాళ్ళ ఇన్ఫర్మేషను ఎంత మొత్తుకున్నా ఇంతంత డప్పు కొట్టినట్టే. లేకపోతే బిగ్ బాస్ టీంకి తెలియదు, ఆ మేనేజ్మెంట్కి, అరే వీళ్ళు లీక్ చేస్తాను అని. లీక్ చేసినా కానీ అరే కనీసం 10,000 మందికి వీని ద్వారా మౌత్ పబ్లిసిటీ పుక్కట్లా జరుగుతుంది, ₹1 పెట్టుకుని పబ్లిసిటీ జరుగుతుంది, వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, నేను చేసింది రైట్ రాంగ్ అని కాదు. ఇప్పుడు నేను అందుకే ముందే చెప్పిన, నేను మొన్న వీడియోలలో ఏం చెప్పినా, ఇలా లీకులు ఉంటే చూడకుర్రి అని చెప్పిన. ఊకుంటారా? చూస్తారు కదా. ఇక లీకులు చూడొద్దు అని లీకులు చేయొద్దు అని చెప్పేటోళ్ళు ఆ సమయంలో ముందు చూసేస్తారు మొత్తం వీడియోని, ఏడ మిస్ అవుద్దాం అని చెప్పి. సరే ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన షూటింగ్ లీకులు కొన్ని వచ్చినాయి. ఆ లీకుల కథ ఏంది, ఆ కార్ఖాన ఏంది ఒకసారి చెప్పేస్తా. ఏది మన నవదీప్ అన్న గట్టిగా సీరియస్ అవుతాడు ఒకరి మీద. బిందు మాధవ్ సీరియస్ అవుతుంది, ఓవర్ యాక్షన్ చేయకు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చూడు, ఆపో అని చెప్పి బిందు మాధవ్ చెప్తుంటే అని చెప్పి అట్లా సీరియస్గా పక్కకి నవదీప్ అన్న వెళ్ళిపోయాడు. సో ఆ వీడియో చూసినప్పుడు, అది లీక్ అయిన తర్వాత అది చూసినప్పుడు మీకేమనిపించింది? నాకేమనిపించింది అంటే ఇది కావాలని చేసినట్టు తొండిలాగా ఉంది అనిపించింది. ఎందుకంటే అదేదో కావాలని చేసినట్టుగా, ఏదో కావాలని క్రియేట్ చేసినట్టుగా అనిపించింది. ఏదో నిజంగా న్యాచురల్గా ఉన్నట్టుగా అనిపించలే నాకు. ఆ పక్కన అభిజిత్ ఎక్స్ప్రెషన్ చూసినా కానీ ఏంట్రా మీ డ్రామాలు అంటే ఇవి టీవీ ఛానల్స్లో ఇట్లాంటి లీకులు చేయించడం. ఎందుకంటే అగ్నిపరీక్ష షోకి సంబంధించిన ఒకటి రీక్ అయింది అని అంటే తెలిస్తే బాగుంటుంది కదా. సో అది కొంచెం బజ్ని క్రియేట్ చేస్తుంది కదా, అట్లా చేసిరేమో నాకు అనిపిస్తుంది. మరీ ఈ మధ్యకాలంలో అంత డర్టీ కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్లు ఏమి లేవు ఈ మధ్యకాలంలో. మంచి ఫోన్లే ఉన్నాయి, మంచి క్లారిటీ వస్తాయి. ఎంత నపతట్ల ఫోన్ కొన్నా, ఎంత వేస్ట్ ఫోన్ కొన్నా, ఎంత దిక్కుమాలిన ఫోన్ కొన్నా దాని నుంచి కొంచెం మంచి ఫుటేజే వస్తుంది. అంత బ్లర్రీ ఫుటేజ్ అయితే రాదు. అది కావాలని చేసిర్రేమో అని నాకు అనిపిస్తుంది. రెండోది మన సింగర్ శ్రీతేజ ఎలిమినేషన్ రౌండ్ అనుకుంటే అదొక ఫుటేజ్ కూడా రిలీజ్ అయింది. సో అది ఎక్కడో దూరం నుంచి తీసినట్టున్నారు, అది టీవీని రికార్డ్ చేసినట్టు కనిపిస్తుంది. సో అది కనుక ఎవరన్నా టీం వాళ్ళు తీసిరేమో, తీసి బయటకు దోలేస్తారు భయ్, పెద్ద పట్టించుకోరు. దాంతో ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. దాంతో ఇంత పబ్లిసిటీ అయితే తప్ప దాంతో నష్టపోయేది లేదు. కాబట్టి అది లీకుల్ని వాళ్ళు కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ అన్సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత జడ్జెస్ని తిట్టిర్రు, అన్సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత షోని బాగా నెగిటివ్ చేస్తూ మాట్లాడారు. అదంతా అన్ఫేర్గా జరుగుతుంది, కావాలని సెలబ్రిటీలను తీసుకుంటారు. అంటే నేనంట సెలబ్రిటీలనే తీసుకోలేదబ్బా. ఒక లాయర్ని తీసుకున్నారు, ఒక జవాన్ని తీసుకున్నారు, ఒక సింగిల్ అంటే లెగ్ పర్సన్, అదే మన ప్రోస్థెటిక్ లెగ్ ఉన్నది ఆ పర్సన్ని తీసుకున్నారు, ఒక బీటెక్ స్టూడెంట్ని తీసుకున్నారు. అంటే ఆమె యూట్యూబ్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా చేస్తే 4,000 మంది ఫాలోవర్స్ ఏమో ఉంటారు. అండ్ ఒక మిస్ తెలంగాణ రన్నర్ అప్ కలికి అనే పర్సన్ని తీసుకున్నారు. సగానికి పైగా ఒక బాడీ బిల్డర్ని తీసుకున్నారు, ఒక మోడల్ని తీసుకున్నారు, దాలియా అనే ఒక ఫిట్నెస్ ట్రైనర్ని తీసుకున్నారు. చాలామంది ఇప్పుడు ఇందులో చాలామంది రకరకాల ప్రొఫెషన్స్. నిజం చెప్పాలంటే అసలు ఇక్కడ చూడు ప్రొఫెషన్స్. మాస్క్ మ్యాన్ ఉన్నాడు, అతను సెలబ్రిటీ కాదు. అతను మాస్క్ మ్యాన్ అసలు పేరు హరీష్, ఆయన సెలబ్రిటీ కాదు. ఇప్పుడు దమ్ము శ్రీజ, ఆమె సెలబ్రిటీ ఏం కాదు, ఆమెకు 60,000 ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆమె అందరికీ తెలియదు కదా, ఆమె కూడా ఏం పెద్ద సెలబ్రిటీ కాదు. ఇక్కడ ఏంటంటే బగ్గా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అనుషరత్నం అనే టైం ఉంది. ఆమె సినిమా ఫంక్షన్లో కూడా యాంకరింగ్ చేసింది. ఈ మధ్య 278K ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పాలంటే దివ్యా నిఖిత, ఆమె వెజ్ ఫ్రైడ్ మోమోస్, ఆమె కొంచెం ఫేమస్. ఇక మిగతా వాళ్ళందరూ కూడా కామన్ అన్నట్టు కదా. ఇప్పుడు కలికి ఎవరికి తెలియదు, ప్రియా శెట్టి ఆమె ఎవరికి తెలియదు, దాలియా ఎవరికి తెలియదు, శ్రియా అనేట ఆమె ఎవరికి తెలియదు, శ్వేతా శెట్టి అసలు ఎవరికి తెలియదు. ఆమెకి అయితే 83, ఇవాళ 96 ఏమో అయ్యారు ఫాలోవర్స్. సో ఇది ఇన్స్టాగ్రామ్లో ఎవరికి తెలియదు. డిమాండ్ పవన్ అనేటైనా కొంచెం ఈ యూట్యూబ్లో వెబ్ సిరీస్లో అవి చేస్తూ ఉంటాడు. మిలిటరీ మ్యాను, లాయర్ ప్రశాంత్, మర్యాద మనీష్ అనేట ఆయన ఫోర్బ్స్ 30లో ఉన్నాడు. కానీ వాళ్ళు మనకు తెలియదు కదా. క్రింజ్ చేసేటోళ్ళు మనకు తెలుస్తుంది, కానీ ఇట్లాంటి పెద్ద వాళ్ళు మనకు తెలియదు కదా.
సో ప్రసన్న కుమార్ బాడీ బిల్డర్, షాకిబ్ కూడా ఎవరికి తెలియదు అది. సో తెలియని వాళ్ళని తీసుకున్నారు. అక్కడ అన్యాయాలు జరిగిపోయి ఘోరం అయిపోయిందని బయటకు వచ్చి మొత్తుకునేటోళ్ళు వాళ్ళు పర్ఫామ్ బాగా చేయలేక వాళ్ళు చేసిన ఆ టైంలో వాళ్ళు కొంచెం భయపడి ఉండొచ్చు, ఇంకేదో అయ్యుండొచ్చు 100% కాన్ఫిడెన్స్తో ఉండకపోవచ్చు, ఫేక్గా మాట్లాడి ఉండొచ్చు, ఏదో మసిపిసి మాట్లాడిగా చేసి ఉండొచ్చు. అందుకే వాళ్ళని ఎలిమినేట్ చేసి ఉండొచ్చు. ఎలిమినేట్ అయిన తర్వాత బాగా అనిపిస్తుంది ఎవరికైనా. ఎవరికి ఏమనిపిస్తుంది అంటే నాకు నేను తోపుని నేను తురుముని అనిపిస్తుంది. నన్ను సెలెక్ట్ చేసుకోకపోతే బిగ్ బాస్ షో మేనేజ్మెంటే వేస్ట్రా బై, నా సొంటి అద్భుతమైన కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోలేదు. వాళ్ళ పక్కన ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలంటే అది వేస్ట్రా, వాళ్ళ షోనే వేస్ట్రా, దిక్కుమాల షోరా. ఎందుకంటే నీలాంటి తోపు కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నీ అసొంటి మెంటాలిటీ ఉన్నోనే సెలెక్ట్ చేసుకోవాలి. అజీబ్ ఉంటావు నువ్వు, అసలు దేత్తడి పోచమ్మ కూడా నువ్వు, నిన్ను సెలెక్ట్ చేసుకోవాలంటే షో వేస్ట్రా అని చెప్తారు. వాళ్ళ మాటలు నమ్మకూరి, ఎందుకంటే వాళ్ళంతా మనోళ్ళు కాబట్టి మనమే ముద్దు కనబడతాం కదా. కాకిపిల్ల అది. సరే, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టి ఆలన సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్ వస్తే పాతలు ఒక లైక్ కొట్టి, కొత్త మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేస్తారని అనుకుని సపోర్ట్ ముందు చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నా. అట్నే హైప్ అనేది ఒకటి వచ్చింది కొత్తగా, హైప్ అనేది కూడా ఇయ్యరి, అది కూడా ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందట. అదో కొత్త తమాచా పెట్టింది యూట్యూబ్, అది చేసే ప్రయత్నం చేయరు, హైప్ ఇచ్చేయరి. అంటే మా స్వాతి పికిల్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా చెప్తానా, 3 రోజుల నుంచి నేను అనౌన్స్ చేసాడు ఏమో కానీ మంచి ఆర్డర్లు వస్తున్నాయి, అందరూ కూడా ఆర్డర్ పెట్టుకుంటారు. రకరకాల పికిల్స్ మన దగ్గర, చికెన్, మటను, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్, కీమా, నాటుకోడి, ఇట్లా రకరకాల నాన్ వెజ్ పికిల్స్తో పాటు వెజ్ పికిల్స్లో గోంగూర పికిల్, నిమ్మకాయ పికిల్, మష్రూమ్ పికిల్ లాంటి అద్భుతమైన పికిల్స్, దాంతోపాటు స్నాక్స్లో, స్వీట్స్లో చాలా వెరైటీస్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాం. మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోరి, హెల్తీగా తినుర్రి. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి పంపడానికి మా స్వాతి పికిల్స్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. www.swatipickles.com. కింద మనకి వెబ్సైట్ లింకులు, అంటే మన కింద ప్రోడక్ట్స్ కనబడుతున్నాయి కదా, అది క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి పోతుంది. ఓకేనా? సరే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబాఖైర్.